జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. అడియన్ రామానుజదాస్ ఎంబెరుమాన్ తిరువడిగలేషన్ ఆచార్య తిరువడిగలేషన్. మీ అందరికీ కూడా 2024 చక్కటి అదృష్టాన్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు. చిన్నగానమ్మ చాలామందికి చాలా రకాలుగా నేను వీడియోస్ చేసుకుంటూ చెప్పుకుంటూ వస్తున్నాను. కానీ ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో కనీసం 2-3 కాల్స్ అయినా లేదంటే వాట్సాప్లో మెసేజ్లు అయినా సింపుల్ పరిహారం, సింపుల్గా మాకు అదృష్టం రావాలమ్మా, సింపుల్గా మేము ఏం చెయ్యాలి అనేసి అడుగుతున్నారు. నేను కూడా మీకు సింపుల్గానే చెప్తున్నాను, అయినా మీరు వింటలా. కానీ ఇప్పుడు నేను చెప్పేది మీరు సింపుల్ అనుకుంటారు, కానీ మీరు ఆచరించి చూడండి. ఏంటి అంటే ఒక 108 రోజుల పాటు మీ ఇష్టం వచ్చిన టైంలో మీ ఇష్టం వచ్చిన రోజును కేటాయించుకుని వెంకటేశ్వర స్వామి వజ్ర కవచాన్ని మీరు అర్థంతో సహా మీరు అంటే పారాయణం చేసి మీరు చూడండి. మీ జీవితాన్ని ఎంతటి చక్కటి అదృష్టంలోకి తీసుకెళ్తారో. సింపుల్గా 108 రోజుల పాటు ప్రతిరోజు కూడా మీరు వెంకటేశ్వర స్వామి వజ్ర కవచాన్ని 11 సార్లు మంత్రపూర్వకంగా అంటే అర్థం పూర్వకంగా తెలుసుకుని మీరు చదువుకుని చూడండి. చూసి మీరు స్వామికి ఏం పెడతారంటే మీ ఇష్టం, మీరు ఏ పండు పెట్టినా ఆయన తింటారు. లేదు ఒక చిన్న బెల్లం ముక్క పెట్టి స్వామి నాది ఈ కష్టం అని మీరు 108 రోజులు ఆచరించి చూడండి. ఎంతటి అదృష్టాన్ని పొందడంతో పాటు స్వామివారు కవచంలాగా మిమ్మల్ని పట్టుకుని ఉంటారు. నన్ను చాలామంది అంటుంటారు, ఏంటమ్మా మీరు వెంకటేశ్వర స్వామి నిజమండి, నేను కూర్చున్నా నుంచున్నా తింటున్నా ఏం చేసినా నా స్వామి నన్ను అనుగ్రహించారు కాబట్టి ఈ మాటలు వస్తున్నాయి, ఇవి చెప్పగలుగుతున్నాను. చెప్పింది మీరు చేసుకుని మీరు ఆ పరిహారంతో మీరు అదృష్టాన్ని పొందుతున్నారంటే మరి ఆ తండ్రి నాకు పెట్టిన భిక్ష కాదా? అలాగే మీరు కూడా చెయ్యండి. మీరు చేశారనుకోండి మీకు కూడా స్వామి కరుణిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జంకక్కర్లేదు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, నమ్మి చెయ్యండి. మన కోసం మనం అందరం బాధపడతామని కష్టపడతామని స్వామి ఎన్నో ఏళ్ల తరబడి ఆ పద్మపీఠం మీద నుంచుని ఉన్నారు మన కోరికలు తీర్చడానికి. కాబట్టి 108 రోజుల పాటు వెంకటేశ్వర స్వామి వజ్ర కవచాన్ని ఒకే టైంలో మీరు ఉదయం అనుకుంటే ఉదయం, సాయంత్రం అనుకుంటే సాయంత్రం మీరు పారాయణం చేసి చూడండి. చక్కటి అదృష్టాన్ని మీరు పొందగలుగుతారు. జై శ్రీమన్నారాయణ.